నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ చెప్పుకుందామండి. పూర్వం కాంబోజ్ దేశానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి వరుసగా 4 ఆడపిల్లలు పుట్టారు. 4 పిల్లలు పోయారు. 4 ఆడపిల్లలు పుట్టి మరణించారు. నేను చాలా దిగులుగా ఉండేవాడు. అయితే ఏమైందట, 5వ రాణి గారు గర్భవతి అయింది. మళ్ళీ ఏముంది, ఆడపిల్ల పుడుతుంది పోతుంది, అలాగే వచ్చినాయి. అయితే అప్పుడు ఒక మంత్రసిద్ధుడు వచ్చాడట. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడట, ఈసారి కుమార్తె కలుగుతుంది, ఈసారి కూడా కుమార్తె, కానీ ఆ పిల్లని బతికించి ఉంచాలంటే ఆ అమ్మాయిని బయటికి రానివ్వకూడదు. నేను కొన్ని చెప్తాను, కొంత ఇది వేస్తాను, ఏమంటారు, మంత్రశక్తులతోటి చేసి పెడతాను. ఆ పిల్లని లోపలే ఉంచితే, బయటికి వెళ్ళనివ్వకుండా, ఎండ ఎరగకుండా ఉంచితే మీ పిల్లకి ఏ సమస్య రాదు. నా మంత్రము పనిచేస్తుంది. ఈ పిల్ల పెళ్ళి కూడా అంతే, పెళ్ళి కూడా ప్రత్యేకంగానే చెయ్యాలి, చేస్తే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పారు. సరే, కొన్నాళ్ళకి రాణిగారు ప్రసవించింది, ఆడపిల్ల పుట్టింది. ఓకే, అయిపోతుంది అనుకున్నారు. కానీ వచ్చిన మంత్రసిద్ధుడు కొంత మంత్రకట్టు వేశాడు కదా, పిల్ల బతికింది, చక్కా బట్టకట్టింది, బాగానే ఉంది. రాజుగారికి ఇప్పుడు బాగానే ఉంది, రేపొద్దున పెళ్ళప్పుడు కూడా సమస్య వస్తుందన్నారు కదా, ఆ మంత్రసిద్ధుడు ఎప్పుడు వస్తాడా అని చూశారు. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చినాక ఆయన వచ్చాడు. ఈ 4-5 ఏళ్లలో ఆ పిల్లని గుమ్మం దాటించి ఎరగరు వీళ్ళు. లోపల రాజమందిరంలోనే ఉండేది. ఆమె ఆడుకోవటానికి తోట కూడా రాజమందిరం లోపలే ఏర్పరిచారు. ఆడుకునేది కూడా అసలు బయట అడుగు పెట్టనివ్వల. మందిరం దాటి బయటికి వెళ్ళదు. ఎండకన్నా ఎరిగినా మందిరం లోపల వచ్చే ఎండే తప్పిస్తే ఇక గుళ్ళోకి వెళ్తాం, ఊళ్ళోకి వెళ్తాం ఏమీ లేదు. ఆ వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే, నాయన పిల్ల ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశం చెప్తా, అక్కడ ఒక అద్దం పెట్టించు, కుమార్తె ఎక్కడో ఉంటుంది, ఎవరికైతే ఆ అద్దంలో నీ కుమార్తె కనపడుతుందో వాడే ఈ పిల్లకి వరుడు. నువ్వేం చేయక్కర్లా, వాడంతటా వాడొస్తాడు నీ ఇంటికి. ఆ అద్దంలో పిల్లని చూడగలిగిన వాడు. అతను వచ్చినప్పుడు వివాహం చేయాలని ఒక మంత్రబద్ధమైన అద్దాన్ని ఈ రాజప్రాసాదం లోపల భాగంలో ఒక చోట అమర్పించాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైనా అద్దం ముందు నిలబడితే వాళ్ళే కనపడేవాళ్ళు. రాజకుమార్తె ఎవరికీ కనిపించలేదు. ఎక్కడో ఉన్న రాజకుమార్తె అందులో ఎట్లా కనపడుతుంది? పిల్లకి 16 ఏళ్ళు వచ్చినాయి. మేఖల అమ్మాయి పేరు. చక్కగా పెట్టుకున్నారు, మంచి పేరు, ముచ్చటగా చూసుకుంటున్నారు. పిల్లకి చదువు సంధ్య వచ్చినాయి. 16 ఏళ్ళు వచ్చేసరికి ఎంత అందంగా తయారైందో చెప్పరా అని అందగత్తె. ఆ పిల్ల ఇప్పుడు బయటికి రాకపోయినా కర్ణాకర్ణిగా ఈ అమ్మాయి చాలా అందగత్తెని, వివాహయోగ్యమైన వయసులోకి వచ్చేసిందని తెలిసి చుట్టుపక్కల రాజ్యాల రాకుమారులందరూ వీళ్ళ ఊరు వచ్చారు. వచ్చినప్పుడు అడిగారు, మీ అమ్మాయిని చూపించండి, పిల్ల మాకు నచ్చితే మేము పెళ్లి చేసుకుంటాము అది అని. ఈయన ఏం చేసేవాడు, రాజుగారు ఈ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వాళ్ళందరినీ ఉంచుకొని అతిథి మర్యాదలు జరిపి, వేరే రాజకుమారులు వచ్చారు కదా, ఇట్లా రండని లోపలికి ప్రాసాదంలోకి తీసుకెళ్ళి అందరినీ ఆ అద్దం ముందు నుంచి తీసుకుపోయేవాడు. ఆ అద్దం ముందు నుంచి వెళ్ళిన ఏ ఒక్కడు అందులో అమ్మాయి చూసినట్టుగా మాట్లాడలే. వాళ్ళెవరికి కనపడలేదంటే ఖచ్చితంగా వీళ్ళెవరూ అమ్మాయికి తగిన వరుళ్ళు కాదనమాట. వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు, కానీ కాదు, పెళ్ళికే వచ్చారు వాళ్ళు. ఓహో, పెళ్ళికి వచ్చినా వాళ్ళు కాదు. నిదానంగా ఏదో చెప్పుకుని మంచి మాట, జాతకం కుదరలేదు, ఇంకొంచెం వయసు తేడాలు ఎక్కువ ఉన్నాయి లేదా తక్కువ ఉన్నాయి, మా పిల్ల మరీ పొడుగు లేదా మా పిల్ల మరీ పొట్టి, ఏదో రీజన్ చెప్పి సంబంధాలు కుదరకుండానే పంపించేసేవాడు. ఒకసారి ఏమైందంటే, ఎవరో వేరే బాగా దూరం విదేహ రాజ్యం నుంచి రాజకుమారుడు దేశాటన చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. పెళ్ళిగిళ్ళి వ్యవహారం ఐడియాలో లేడు. అన్ని ఊళ్ళు తిరుగుతున్నారు. అతను రాజు అవ్వాలి, రాజు కావడానికి సిద్ధంగా ఉన్నాడు. యువరాజుగా ఉండి చాలా యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఓ బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను ఒక సమూహంతో కలిసి, తనకి అంగరక్షకులు, స్నేహితులు, కొంత సైన్యంతో కలిసి అన్ని ఊళ్ళు తిరుగుతూ వీళ్ళ ఊరికి వచ్చాడు. ఓకే, ఇప్పటిదాకా 15 మంది రాజకుమారులు వచ్చారు కదా, అలాగే ఈ ఊళ్ళోకి వచ్చిన రాజకుమారుడు ఫలానా రాజకుమారుడు అని తెలిసి ఈయన ఏం చేశాడు, ఆ వత్సరుడు ఆ అబ్బాయి పేరు విదేహ రాజకుమారుడు, అతన్ని ఈ కాంభోజరాజు గారు తన మందిరంలోకి ప్రవేశపెట్టారు. ఆ మందిరం లోపలికి వచ్చింది ఇతను అటు ఇటు చూస్తూ ఆ అద్దం వైపు, మామూలుగా అద్దం కనపడంగానే మనం ఇట్లా అంటాం, ఎవరైనా సరే తలకాయ సవరించుకుని మొహం సవరించుకుంటారు. అతనికి తను కనపడకుండా అందులో ఒక మహాసౌందర్యవతి అయిన పిల్ల కనపడింది.
అతను అట్లాగే నోటు తెచ్చుకుని చూస్తూ ఉండిపోయాడు. తన బదులు అమ్మాయి కనపడుతుంటే కాసేపటికి మూర్చిపోయాడు. ఆ సౌందర్యానికి ఓహో. కింద పడిపోయాడు. పడిపోయేసరికల్లా అతను అంగరక్షకులు తెల్లబోయారు. అదేంటి పట్టు ఎందుకు వత్సరెడ్డి పడిపోయాడు అన్నారు. రాజకీయ అర్థం కాదు, శుభ్రంగా ఉన్నాడు పిల్లవాడు, 10 ఏళ్లవాడు, ఎందుకు పడిపోయాడో తెలియలే. అతనికి శైత్యోపచారాలు చేశారు, వైద్యుడు వచ్చాడు, వైద్యం చేశారు. వైద్యం ఎంత అయిన తర్వాత మెలకు వచ్చాక అందరూ అడిగారు ఏమిటి అంటే అద్దంలో ఒక అందమైన అమ్మాయి కనపడింది, నా ప్రతిబింబం నాకు కనపడలేదు. ఈ వత్సరుడి వెనకాల ఇంకా 3 నుంచున్నారు అంగరక్షకులు. వాళ్ళందరూ వాళ్ళ బొమ్మలే చూసుకున్నారు. వాళ్ళకి వత్సరుడి బొమ్మే కనపడింది, కానీ వత్సరుడికి మాత్రం అమ్మాయి బొమ్మ కనిపించింది. అనగానే రాజు ఆనందం పట్టలేకపోయాడు. వీడే మన పెళ్లి కొడుకు, తనంతట తను వస్తాడని చెప్పాడు. మన పిల్లని పెళ్లి కోసం రాలా, అతను మామూలుగా వచ్చాడు. అక్కడి నుంచి రాజుగారు వెంటనే మంత్రుల్ని వాళ్ళని వెళ్ళి పిలిచి ఈ రాజకుమారుడి చేతులు పట్టుకుని, బాబు నీకు కనపడింది మా అమ్మాయి, మాకు ఒక మంత్రసిద్ధుడు యాజ్ఞ ఇచ్చాడు, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకోమన్నాడు. వత్సరుడు ఆశ్చర్యపోయాడు. వాళ్ళంతా మిగిలిన వాళ్ళు నాన్నగారికి చెప్పలేదని అదని సణిగారు. కానీ ఆ మహాద్భుత సౌందర్యవతిగా తన బదులు కనపడిన అమ్మాయి తన భార్యగా అతను నమ్మేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిపోయింది. ఓ 10 రోజులు వారం రోజులు హాయిగా గడిపారు. తర్వాత పిల్లని అత్తవారింటికి పంపించడానికి బయలుదేరేసరికి అలా ఏమైంది, అంతా బయలుదేరి పడవెక్కాలి. వాళ్ళు పడవెక్కి వాళ్ళ రాజ్యం వైపుకి వెళ్ళాలి. వెళ్ళేసరికి బయలుదేరేసరికి ఈ వత్సరుడితో పాటు కబరుడని ఒకడు ఉండేవాడు. ఈ కబరుడు ఎవరు, ఇంతకు ముందు జరిగిన యుద్ధంలో రాజకుమారుడి ప్రాణం రక్షించడానికి తన చెయ్యి పోగొట్టుకున్నాడు. అతను అవిటివాడు, చేయలేదు అతనికి. కానీ ఇప్పుడు చేయలేని వాడు ఏ యుద్ధము చెయ్యలేడు, మామూలుగా ఏం చేయలేడుగా, కుడి చేయలేదు, ఇక్కడ దాకా లేదు. అయినా కూడా వత్సరుడికి పరమ ప్రీతి కబరుడు అంటే, తన ప్రాణదాత, ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకెళ్తాడు. ఈ సైన్యంలో కబరుడు కూడా ఉన్నాడు. అతను రాజకుమారుడి వెనకాలే ఉంటాడు, ఛాయలాగా. చిన్న మార్పులు కూడా కనిపెట్టి అంగరక్షక దళానికి అధికారిగా ఉన్నాడు అతను. స్వయంగా ఏం చేయలేడు, ఎడం చేత్తో కొంత చేయగలడు, కుడి చేయి లేపడంతో అంత జోరుగా చేయలేడు, కానీ ఆనుపాను చూసుకుంటూ ఉంటాడు. అతను మంచి భాషా జ్ఞానం అవి ఉన్నవాడు. పక్షులవి, జంతువుల సకిలింపులు, ఈ బాధలో ఉన్నాయా, అవి ఇబ్బందులు ఉన్నాయా, అవి తెలుసుకుంటాడు. అతను వీళ్ళతో పాటే ఉన్నాడు. పడవెక్కారు. ఎక్కేసరికల్లా ఏమైంది, పడవలో రాజకుమారుడు రాజకుమార్తెని ఒక గదిలో, ఒక దీంట్లో, ఒక ఏమంటారు, చిన్న క్యాబిన్స్ లాగా ఉంటాయి కదా పడవల్లో, పెద్ద ఓడల్లో, అందులో ప్రవేశపెట్టారు. దానికి కాపలాగా అతను ఉన్నాడు బయట. అతనికి ఏవో 2 కంఠాలు వినపడ్డాయి కబరుడికి. అవేవో పక్షులో జలచరాలు. ఏం మాట్లాడుతున్నాయి అవి, ఎంతో చక్కగా ఉంది పెళ్లి కూతురు, కాళ్ళపార అని అరలేదు ఇంకా, కానీ ఈ పిల్లకి 3 గండాలు ఉన్నాయి. ఏం గండం ఉంది, పిల్లకి గండం, పిల్లాడికి గండమే, పెళ్లి కుమారుడికి ఉంది, పెళ్లి కుమార్తెకి ఉంది. వీళ్ళ సంసారం విచ్ఛిన్నమైపోతుంది. ఏమిటని రెండో గొంతు అడిగింది. ఏముంది, ఈ రాజకుమారుడు ఉన్నాడా, వీళ్ళు ఇట్లా పడవ దిగేసరికి ఒక అందమైన బంగారపు రంగు నలుపు కలిసిన ఛాయలో ఒక అద్భుతమైన గుర్రం కనపడుతుంది. రాజకుమారుడు దాన్ని ఎక్కుతానంటాడు, ఎక్కాడో మరణిస్తాడు. ఓహో, అయ్యో మరి ఎలా తప్పుతుంది అని రెండో గొంతు అడిగింది. ఏముంది, ఎవడైనా సరే రాజకుమారుడు ఎక్కే లోపల ఆ గుర్రాన్ని మెడ నరికేయాలి, అప్పుడు తప్పుతుంది. మరి 3 అన్నావుగా, ఒకటే చెప్పావు అని అడిగింది రెండో గొంతు. మొదటి గొంతు ఏమందంటే, ఇక్కడి నుంచి వెళ్ళాక రాజకుమారుడిది ఇది తప్పిపోయి వీళ్ళు నగరంలో ప్రవేశపెడితే బోలెడన్ని వస్త్రాలు వస్తాయి, అందులో ఒక జరీ వస్త్రం ఉంటుంది. రాజకుమార్తెకి ఎంత నచ్చుతుందో అది, ఆమె గనక ఆ వస్త్రం కట్టుకుందా ఒళ్ళు మంటలు వచ్చి చచ్చిపోతుంది. మరి అదెలా తప్పుతుంది అని రెండో గొంతు అడిగింది. ఎవరైనా రాకుమార్తె చెయ్యి ఆ వస్త్రం మీద పడే లోపు దాన్ని తగలబెట్టేయాలి, అప్పుడు తప్పుతుంది. మరి మూడోది అన్నది రెండో గొంతు. మళ్ళీ మొదటి గొంతు ఏం చెప్పింది, రాజకుమార్తెకి నగలు నాణ్యాలు పెడతారు, ఈ 2 తప్పించుకున్నాక మంగళ స్నానాలు అయ్యాక మెళ్ళో ఏదైనా వస్తువులు పెడతారు బోల్డ్ అని. రాజుగారు వాళ్ళ తలకు పూర్వోత్తరపు వస్తువులు ఉంటాయి కదా, అందులో ఒక అత్యద్భుతమైన అత్యంత పురాతనమైన పచ్చల హారం ఉంది వీళ్ళ దగ్గర. ఆ హారం మెళ్ళో వేయంగానే ఆ హారంలో ఒక కీటకం ఉంటుంది, అది యువరాణిని కుడుతుంది, కుట్టగానే చచ్చిపోతుంది. అయ్యో అప్పుడు ఎట్లా అన్నది. ఏం పర్వాలే, ఎవరైనా ఆమె కుడి చేతుల నుంచి
3 బొట్ల నెత్తురు ఆమె కంట్లో వేస్తే జీవిస్తుంది. రెమెడీస్ కూడా చెప్పేసుకున్నాయి. చెప్పిందా? చెప్పిన తర్వాత ఈ రెండో గొంతంది మరి ఇకనేమి ఎవడో ఒకడు చేస్తాడు ఆ పని అంటే చెయ్యొచ్చు, కానీ ఈ విన్నవాడు ఇది విషయం అని ఎవరికైనా చెప్పాడా శీలైపోతాడు. ఎవడైనా చెయ్యాలి ఇది. ఈ 3 పనులు ఎవడో ఒకడు చేస్తాడు. వాడు నిజం చెప్తే శీలైపోతాడు. ఓహో, ఇలా చేశానని చెప్తే ఇలా జరిగింది, ఇప్పుడు మనం ఇది చెయ్యాలి అని చెప్పకూడదు. ఓహో. ఏదైనా చేశాక ఎందుకు చేశావు అని అడిగితే ఇదని చెప్పినా శీలైపోతాడు. అయ్యో, ఖబరుడు బిగపట్టుకుని కూర్చున్నాడు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేసినా ఏం తప్పు అవుతుందో. ఇదొక విషమ పరీక్ష. కానీ నిశ్శబ్దంగా ఉన్నాడు. పడవ ఆగటం కోసం వేచి ఉన్నాడు. ఎవ్వరికి చెప్పాలి. అటు ఇటు అంతా చూశాడు, ఎవ్వరు వినలా. తనొక్కడే విన్నాడు. తనకొక్కడికే అది అర్థమైంది. ఆ కంఠాలు అతిమానుషమైనవి, ఎవ్వరి గొంతులు మామూలు వాళ్ళకి వినపడే గొంతులు కావు. బిగపట్టుకుని కూర్చున్నాడు. తెల్లవారింది. కొంచెం 9-10 గంటల వేళ పడవ అడంగు చేరింది. ఎప్పుడైతే ఈ పడవ దిగారో ఇట్లా దిగుతున్నారు, గుర్రాలు బోలెడని వచ్చినాయి. అందులో ఒక నల్లటి గుర్రం, బంగారు రంగు కలిసిన నల్లటి గుర్రం చూడంగానే రాజకుమారుడు వెంటనే వత్సరుడు, ఆ గుర్రం మీద నేను ఎక్కుతాను, అది నాకు కావాలి అని అడిగాడు. అడిగి గబగబా ఆ అమ్మాయి చేయి పుచ్చుకుని 2 అడుగులు వేశాడు. వేయంగానే ఈ కబరుడు ఒక్క గంతులో దూకటం ఏమిటి, నడువుకొక కత్తి ఉంది, అతనికి ఎడం చేత్తోటి కత్తి తీస్తాడు, కుడి చేయి లేదు కదా, ఎడం చేత్తోటి కత్తి తీసి గట్టిగా కొట్టేశాడు గుర్రాన్ని. దాని మెడ తెగిపోయింది, గుర్రం పడిపోయింది. రాకుమారుడు నిర్కాంతపడి, అదేమిటి అంత పని చేశావు అన్నాడు. ఏదో చేశానులే, నువ్వు ఇప్పుడు ఆ గుర్రం వద్దు, నువ్వు రథం ఎక్కుతూ కానీ అని కబరుడు విసుగ్గా చెప్పాడు. కబరుడు అంటే అత్యంత ప్రీతి, మరి తన కోసం చెయ్యిచ్చిన వాడు కదా, ఊరుకున్నాడు. రాకుమారుడు ఏమనలా, కానీ కొంచెం విసుగు పుట్టింది. బాగా నచ్చిన గుర్రాన్ని ఇట్లా చేశాడు ఏమిటో అని. సరే, వీళ్ళు రాజాస్థానానికి, రాజా మందిరానికి వెళ్ళారు. అంతఃపురంలోకి ప్రవేశించంగానే ఆ మంగళ స్నానాలకి నూనెలు పెట్టారు, వస్త్రాలు పట్టుకొచ్చారు, చీరలు చూపిస్తున్నారు. ఏ చీర నచ్చితే ఆ చీర కట్టుకుంటుంది రాకుమార్తెని. ఈ కబరుడు కొంతమంది ఆంతరంగికులు దగ్గరే నుంచున్నారు. రాకుమార్తె ఒక జరీతో నేసిన బంగారపు పట్టు చీరను చూపించి నాకు ఇది నచ్చింది అన్నది. అనంగానే ఆ పళ్ళెంలో పెట్టి ఇవ్వబోయారు. ఈ కబరుడు ఒక్క ఉదుటను దాన్ని లాక్కుని ఒక్కటే పరుగు తీశాడు. 2-3 అతను వెనకాల పరిగెత్తాడు. తీసుకెళ్లి పక్కన ఒక పాకశాల ఉంది, వంటలు చేసే శాల, వెళ్ళి అందులో పొయ్యిలో బారేశాడు. దాన్ని భగ్గుమని అంటుకుపోయింది చీర. ఈ అమ్మాయి తెల్లబోయింది. కొత్త ప్లేస్ కదా, మాట్లాడలే. వత్సరుడికి చిరాకు వచ్చింది. అతను వెళ్ళిన తర్వాత ఇవి వచ్చారుగా, వెనక్కి వచ్చారు మళ్ళీ వాళ్ళు. అడిగాడు ఏం చేశాడు దాన్ని అంటే, పొయ్యిలో బారేశాడండి అన్నాడు. అదేంటి కబరా, ఎందుకు అలా చేసావు అంటే, ఏదో చేశానులే, తర్వాత చెప్తా నీకు విషయం అన్నాడు. సరే, స్నానాలు అయిపోయినాయి. ఇంకేదో వస్త్రం కట్టించారు. రాణిగారు నగలు నాణ్యాలు పుచ్చుకొని వచ్చారు. ముందు వడ్డాణం పెట్టారు, గాజులు గీజులన్నీ వేశారు. చివరికి పెద్ద పచ్చల హారం తీశారు. పెట్టకుండా ఉండే వీలు లేదు, ఎందుకంటే వీళ్ళకి కొన్ని తరాల వెంబడి వస్తున్న హారం పెళ్లి కూతురికి పెట్టాలి. అదే చూస్తున్నాడు. ఈ మెడలో పెట్టంగానే ఒక నిమిషం గడిచేసరికల్లా రాకుమార్తె మెడ తడుకుంటూ కెవ్వుమన్నది ఢామని పడిపోయింది. అందులోంచి ఒక చిన్న కీటకం వచ్చి అమ్మాయిని కుట్టేసింది. ఇతను ఏం చేశాడు, బొడ్డు నుంచి కైజారు ఒకటి లాగి గభాలను ఆమె చేయి చీరేసి ఆ చేతిని ఇట్లా పైకి పట్టుకుని ఆమె కంట్లో పడేలాగా 3-4 నెత్తురు బుట్లు వేసేసాడు. కెవ్వు 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 అని అరిచారు అంతఃపురంలో ఉన్న ఆడవాళ్ళంతా. వత్సరుడు నిర్ఘాంతపోయాడు. రాకుమార్తెని ముట్టుకోవటం ఏమిటి, కొత్తగా పెళ్ళయింది, ఈ నెత్తురేమిటి, ఇవి చేయి చీరేయటం. ఈ కబరుణ్ణి కేకలు పెట్టాడు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత పని చేసావు, ఎందుకు అంటే, పర్వాలేదు రాకుమార్తె బతుకుతుంది, ముందు నాకు తెలిసి ఇదన్నాడు. పావుగంట చూసినా రాకుమార్తె బతకల, అటగే ఉంది. కబరుడికి ఏం చేయాలో తెలియలే. ఈ లోపల ఈ రాకుమార్తె చేయి పుచ్చుకుని నెత్తురేసేసరికల్ రాణిగారు ఎవరెక్కడానికి కేకలు పెట్టింది. వారావీర అందరూ వచ్చి కబరుడిని పట్టేశారు. రాజకుమారుడు అన్నాడు, ఎంతసేపటికి యువరాణి బతకపోయేసరికల్లా వీడిని బంధించండి, వీడు చేసిన పనులన్నీ ఇలాగే ఉన్నాయి, వాళ్ళ పొద్దుటి నుంచి ఇలాగే చేశాడు, వీడంతు చూడండి అన్నాడు. అనేసరికల్లా కబరుడు అన్నాడు, కాదు కాదు యువరాణిని బతకనివ్వు, బతుకుతుంది అని చెప్తున్నా కూడా అతను వినలా. ఎప్పుడైతే తన మీదకి కత్తులు దూసుకుని సైన్యం అంతా, ఈ సైనికులు ఉన్నవాళ్ళంతా వచ్చేశారు, కబరుడప్పుడు ఇక చెప్పక తప్పదు,
ఇట్లాంటి 3 విషయాలు నేను విన్నాను, ఇవి చెబితే నేను శిలైపోతాను అంటూ ఉన్నాడు. 3 వార్తలు చెప్పేయంగానే శిలైపోయాడు. నల్లటి శిలాస్వరూపంగా మారిపోయాడు. అతను శిలైపోయిన మరుక్షణం యువరాణి కళ్ళు తెరిచేసింది. కళ్ళు తెరిచి, ఏమిటి నా చేతికి నెత్తురు అన్నది. నిర్ఘాంతపోయాడు వత్సరుడు. అయ్యో, కబరుడు రాయైపోయాడే, ఇప్పుడు ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చున్నాడు అక్కడ. కాసేపు ఆగితే యువరాణి బతికిపోయేది. ఒక్క నిమిషం ఆగక అతన్ని నేను తొందరపెట్టి ఇంత పని చేశానని పరమ దుఃఖంతో ఉండిపోయాడు. యువరాణి కూడా చాలా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. అయ్యో, నా జీవితం చిన్నప్పటి నుంచి ఇంతే, నన్ను బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, నాకేదో పరీక్ష, నా విషమ పరీక్ష ఇప్పుడు తేలింది. ఇతను నా ప్రాణదాత, ఓసారి నిన్ను రక్షించి 2 సార్లు నన్ను రక్షించాడు, అతన్ని శిలాస్వరూపాన్ని చేసేసుకున్నామని దుఃఖపడింది. ఇక చేసేదేం లేదు, ఏం చేయలేరు. ఇంకా ఆమె చేతికి కట్టారు. తర్వాత ఏవో క్రియలు కలాపాలు చేశారు. క్రమంగా అలా ఉండిపోయారు. 10 ఏళ్ళు గడిచింది. 2 పిల్లలు పుట్టారు యువరాణికి. బాగానే ఉన్నారు. కానీ అంతఃపురంలోకి రాగానే కబరెడ్డి విగ్రహం కనపడేది. శిలైపోయిన కబరుడిని చూసి ఎప్పుడూ దుఃఖపడేవాళ్ళు. వాళ్ళు బాగానే ఉన్నారు, భార్యాభర్త వివాహం చేసుకున్నారు, సంతాన సహజంగా కలుగుతుంది, అయ్యింది. కానీ ఆ ప్రాంతంలోకి రాగానే ఆ కబరుడిని చూసేసరికి దుఃఖంగా ఉంటుంది. 10 ఏళ్ళు అంటే 8 ఏళ్ల పిల్లవాడు, 6 ఏళ్ల పిల్లవాడు, 2 మగ పిల్లలు ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఒకరోజు ఆ కబరుడి విగ్రహం దగ్గర కూర్చున్నారు భార్యాభర్త. ఈయన ఉండుండి యువరాజు ఏదో యుద్ధానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. చెప్తున్నాడు, ఇది వరకు కబరుడు ప్రతి యుద్ధంలోనూ నాతో ఉన్నాడు, ఈ 10 ఏళ్ల నుంచి మనకి ఏ యుద్ధాలు లేవు, ఇప్పుడు యుద్ధం వచ్చింది, కబరుడు లేని లోటు ఎంత తెలుస్తుందో అని అతని ఆ విగ్రహానికి తల అంచి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అయితే ఆ విగ్రహం దగ్గర నుంచి ఒక వాక్యం వినపడింది. కబరుడి కోసం అంత దిగులెందుకు, మీ కుమారులు 2 కనుక బలిస్తే కబరుడు బతుకుతాడు. యువరాణి వెంటనే ఇచ్చేయండి అంది. ఈ రాజు చటుక్కులు లేచాడు. వత్సరుడు కుమారులు 2 పట్టుకొచ్చి కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తంగానే ఈ కబరుడు గబుక్కున విగ్రహం కదిలింది. ఎంత పని చేస్తున్నావు అని ఆపాడు, చేయి పట్టుకుని ఆపేశాడు. అసరికి ఆశ్చర్యపోయారు. పిల్లల్ని బలివ్వకుండానే కబరుడు బతికొచ్చాడు. ఆడవాళ్ళ మంత్రి గారు వచ్చారు. ఇది ఎలా జరిగిందో మాకు తెలియటం లేదు అని అనేసరికి ఆయన చెప్పాడు, ఇవన్నీ విషమ పరీక్షలు, జీవితంలో ఇలాంటివి వస్తాయి. యువరాణికి విషమ పరీక్ష వచ్చింది. ఆమె పుట్టిన దగ్గర నుంచి పరీక్షే ఆమెకి. ఆమె వివాహము పరీక్షే. నీకు వచ్చింది, కబరుడికి కూడా వచ్చింది. కబరుడికి వచ్చిన విషమ పరీక్ష 3 సార్లు మిమ్మల్ని రక్షించి నిజం చెప్పకపోతే తప్పని స్థితి, చచ్చిపోతాడు, శిలైపోయినా పర్వాలేదు నీ సన్నిధిలో ఉండటానికి అతను దాన్ని ఎదుర్కొన్నాడు. నువ్వు 10 సంవత్సరాల నుంచి దుఃఖపడుతున్నావు అతని కోసం. నీ దుఃఖం నిజమా కాదా అనేది తెలుసుకోవటమే పరీక్ష. నీకు కబరుడే కావాలి, కుమారుల కంటే కూడా. నీ పరీక్షా సమయం పూర్తయింది, అందుకని కబరుడు నార్మల్ అయిపోయాడు. ఇదేదో దైవేచ్ఛ ఇట్లా జరిగింది. కబరుడిని కౌగిలించుకున్నాడు వత్సరుడు, నువ్వు ఎప్పటికీ మాతోటే ఉంటావు అని. తర్వాత వాళ్ళు హాయిగా ఉన్నారు. మనకి జీవితంలో కూడా ఇలాగే ముందో వెనకో అర్థం కాదు, అవుననుకోవాలో కాదనుకోవాలో తెలీదు, చెయ్యొచ్చో చేయకూడదో అర్థం కాదు. అవును, ప్రతిసారి జీవితంలో చాలా మలుపుల్లో మనం ఇలాంటి కొన్ని పరీక్షలు ఎదుర్కొంటాం. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి, ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలి. మళ్ళీ ఇందులో తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.